విన్నర్స్ వినండి, ఒక విమానం క్రాష్ అవ్వాలంటే 1 నిమిషంలో అవుతుంది. కానీ మన జీవితంలో క్రాష్ మన మైండ్లో మొదలవుతుంది. నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు వదిలేయి, నీ వల్ల కాదు, ఇది నీకు కాదు, నువ్వు చాలా వీక్. ఈ వాయిస్ సైలెంట్గా ఉంటుంది, కానీ మన డ్రీమ్స్ బ్రేక్ చేస్తుంది. మైండ్ క్రాష్ అయ్యాక లైఫ్ క్రాష్ అవుతుంది. విన్నర్స్ వినండి, ఎనిమి అనగా సొసైటీ అనుకుంటాం, కాంపిటీషన్ అనుకుంటాం. కానీ రియల్ ఎనిమి మన మైండ్లో ఉంటుంది. అదే సెల్ఫ్ డౌట్. సైలెంట్గా ఉంటుంది, కానీ మన డ్రీమ్స్ని సైలెంట్గా చంపేస్తుంది. నాకు రాదు, నేను ఓడిపోయాను, అందరూ బెటర్, నేను వేస్ట్. ఇవి వాయిస్ కావు, ఇవి పాయిజన్. ఈ పాయిజన్ని ఎలిమినేట్ చేయాలంటే ఫైర్ నీడెడ్. ఆ ఫైర్ అంటే అఫర్వేషన్స్. ఎఫర్వేషన్స్ అంటే మన బ్రెయిన్కి న్యూ డైరెక్షన్స్ ఇవ్వడం. నేను చేయలేను ఈక్వల్ టు నేను ట్రై చేస్తాను. నాకు టైం లేదు, నేను ప్రయారిటీ చేస్తాను. 3 సార్లు రోజుకు చెప్పండి, నేను క్యాపబుల్, నేను డిజర్వ్, నేను చేస్తాను, నేను గ్రోత్ పాత్లో ఉంటాను. ఈ వర్డ్స్ని మైండ్ రీప్రోగ్రామ్ చేస్తాయి. ప్రాక్టీస్ చేస్తే మైండ్ షిఫ్ట్ అవుతుంది. మిర్రర్ ముందు నిలబడి చెప్పండి, ఐఎమ్ స్ట్రాంగర్ దెన్ మై థాట్స్. మిస్టేక్స్ చేసినప్పుడు చెప్పండి, ఇది లెర్నింగ్, నేను ఇంప్రూవ్ చేస్తాను. నైట్ జర్నల్స్లో రాసేటప్పుడు లాంటి ఒక బుక్ తీసుకొని రాయండి, నేను ఈరోజు ఏం నేర్చుకున్నాను. ఈ చిన్న హ్యాబిట్స్తో నీ మైండ్ ఒక ఎనిమి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. విన్నర్స్ వినండి, సక్సెస్ స్టోరీలో క్రాష్ ఎపిసోడ్ ఉండడం కామన్. కానీ గెలవడానికి రీజన్ ఏంటి? క్రాష్ అయ్యాక గివ్ అప్ చేయలేదు. ఫెయిల్ అవ్వడం ఓకే, రేజ్ అవ్వడం ఇంపార్టెంట్. సెల్ఫ్ డౌట్, రిజెక్షన్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ మైండ్లో ఉండే బ్రేక్స్. కానీ అవేర్నెస్ ఈజ్ ద లైట్. దాన్ని కన్నా వెలిగిస్తే పవర్ మీకు వస్తుంది. ఈరోజు నుంచి మన మైండ్ రీసెట్ అవ్వాలి. సెల్ఫ్ అటాక్, సెల్ఫ్ రిజెక్షన్ నుంచి సెల్ఫ్ బిలీవ్లోకి మారాలి. 3 సార్లు మిర్రర్లో చెప్పండి, ఐఎమ్ నాట్ బ్రోకెన్, ఐఎమ్ బికమింగ్ బెటర్. ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ నైట్ ఈ హ్యాబిట్ని ప్రాక్టీస్ చేయండి. నైట్ జర్నలింగ్ అంటే నైట్ ఏదో ఒకటి రాయడం ఈజ్ ఏ మెంటల్ వెపన్. రాయండి, ఈ రోజులో నేను ఏం నేర్చుకున్నాను, నేను ఏ సిచ్యువేషన్ని గెలిచాను. రైటింగ్ క్లారిటీ ఈజ్ మెంటల్ క్లారిటీ. థాట్స్ని రీసెర్చ్ చేయడానికి పెన్ ఈజ్ యువర్ ఇన్నర్ హీలర్. ఒక విన్నర్ అంటే వాడు పర్ఫెక్ట్ కాదు, వాడు నెగిటివ్ వాయిస్ని గెలిచినవాడు. మీ డైలీ థాట్స్ని మీరే కంట్రోల్ చేయాలి. మైండ్ని కంట్రోల్ చేయడం అంటే లైఫ్ని డిజైన్ చేయడం. ఇట్స్ ఏ ఛాలెంజ్. కామెంట్లో టైప్ చేయండి, ఈ రోజు నుంచి నా మైండ్ నా మాట వింటుంది, నేను గెలుస్తాను. నెక్స్ట్ 7 days మిర్రర్ టాకింగ్, జర్నల్ రైటింగ్, అఫర్వేషన్స్. ద డే ఈజ్ యువర్స్. ఈరోజు మీదే. సబ్స్క్రైబ్ చేయండి.